రాజు ఆ శుకుని అడుగుతున్నాడు. అడుగుతుంటే శుకుడు ఈ విధంగా చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? హా హరి, ప్రహ్లాదుని హిరణ్యకశిపుడు ఆగ్రోదగ్రుడై అమితమైన కోపముతో, ఏమిట్రా ఎక్కడో ఉండడు అంటాడవుదురా, ఎక్కడ ఉండాడు, ఎక్కడ నాకు కాంటాకుండా నేను అంతలెక్కడ తిరిగినేని అని గర్జించగా ఆయన ఏం చెప్తున్నాడు? ప్రహ్లాదుడు సందేహించకుండా, ఏమైనా అనుమానం కూడా లేకుండా అమితమైన ఆనందంతో ఉన్నాడు. నిలువెల్లా పులకించిపోతున్నాడు. సంతోషంతో పులకించిపోయి ఆవంత కూడా ఆగ్రహం లేకుండా హృదయములో ఉషేకేశుణ్ణి మనస్సులో ధ్యానించుకున్నాడు. ఆ పరమాత్ముని విష్ణునారాయణమూర్తిని మనస్సులో ధ్యానించుకొని అప్పుడు ఆ బాలుడు ప్రవర్తించినట్టు అత్యంత విశ్వాసముతో ఎట్లా ఉన్నాడంటే నాట్యం చేస్తూ ఈ విధంగా చెబుతున్నాడు. ఇందు గలడందులేడని కల్లడంబోధిల్ గలండు గాలిల్ కలడాకాశంబున కుంభినిల్ కలడగ్నిల్ దిశలల్ పగల్ల నిశలల్ కద్ఘోత చందాత్మలు గలడు ఓంకారములల్ త్రిమూర్తుల త్రిలింగ వ్యక్తులను అంతటల్ కలండు ఈశుడు కలండు తల్లి వెతకంగా నేలని ఆయడం తండ్రి భగవంతుడైన విష్ణువు లేని చోటు విశ్వములో లేదు. ఆయన సముద్రములో ఉన్నాడు, గాలి యందు ఉన్నాడు, సమీపంలో ఉన్నాడు, ఆకాశములో ఉన్నాడు, అవని మీద భూమి మీద కూడా ఉన్నాడు, అగ్నిలో ఉన్నాడు, అన్ని దిశలలా ఉన్నాడు, రాత్రిలో ఉన్నాడు, పగటిలో ఉన్నాడు, సూర్యుడిలో ఉన్నాడు, చంద్రుడిలో ఉన్నాడు, హోంకారములో ఉన్నాడు, శ్రీకారములో ఉన్నాడు, త్రిమూర్తులలో ముగ్గురు త్రిమూర్తులలో ఉన్నాడు, స్త్రీ పురుష నపుంసక వ్యక్తులలో అంతలక్కలా ఉన్నాడు. ఆ విశ్వప్రభు ఉన్నాడు. అక్కడ ఇక్కడ వెతకడం దేనికి? సర్వేశ్వరుడు ఒక చోటని ఏమిటి? అంతటా నిండి ఉన్నాడు ఓ తండ్రి అని ఆ ప్రహ్లాదుడు చెప్తుంటా. అంటే ఆయన చెప్పుతూ ఇందుగలడందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు ఎందెందు వెతకి చూచిన అందల్దే గలడు దానవాగ్రణి వింటే ఓ దానవ సర్వభౌమా, ఆ భగవంతుడు ఒక చోట ఉన్నాడని మరొక చోట లేడని సందేహించవద్దు. అచ్యుతుడు అన్ని ప్రదేశాల్లోనూ ఉన్నాడు, అన్ని అంతలెక్కల నిండి నిమిడీకృతంగా ఉన్నాడు. ఆ పద్మనాభుడు అన్ని పదార్థాలను ఉన్నాడు, అన్ని పదార్థములు తినే పదార్థములు చెట్టులో ఎక్కడ భూమి అంతలెక్కలా ఉన్నాడు. ఎక్కడెక్కడ వెతికితే అక్కడ కనిపిస్తాడు. నా మాట నమ్ము అని తర్జిస్తున్నాడు ప్రహ్లాదుడు తండ్రిని. అనే విధంగా అనగా హరి సర్వకృతులం గలండరుచు ప్రహ్లాదుడు భాషింపా సత్వరుడై యందుడు లేడు లేడని సుతుల్ దైత్యుడు తర్జింప శ్రీ నరసింహ ప్రతినుల్యనచ్యుతుడు నానాజంగమస్తావరొత్కర గర్భముల అన్ని దేశములా నుద్దండ ప్రభావముల అచ్యుతుడు అన్ని రూపాల్లో ఉన్నాడు అని భక్తాగ్రేసుడైన ప్రహ్లాదుడు వాదించగా వెంటనే శ్రీహరి ఎక్కడా లేడు లేడు అని భీకటాకారుడు హిరణ్యకశిపుడు కొడుకును గద్దించినాడు. తల్లి కొడుకును దారుణంగా బెదిరిస్తున్నాడు. ఒకరికొకరు తగ్గడం లేదు, పట్టుదలలు పెరిగిపోయాయి. అప్పుడు ఆ శ్రీ మహావిష్ణువు ఎట్లున్నాడయ్యా ఓ పరీక్షిత మహారాజా అంటే, శ్రీ నరసింహ స్వరూపములో సమస్తము చరాచర జీవ వస్తు జాలలో ప్రపంచమంతా నిండి ఉన్నాడు. అన్నే కానీ సూది మోపను సందు లేకుండా నరసింహ రూపంలో ఉన్నాడు.
దివ్య ప్రభావంతో వెలిగిపోతున్నాడు. అంతలెక్క ఆయన వెలిగిపోతున్నాడు. అన్ని ప్రదేశాలను ఉన్నాడు, అన్ని వస్తువులలో ఉన్నాడు. ఎక్కడ చూపిస్తాడో ప్రహ్లాదుడు, ఎక్కడ చూపిస్తే అక్కడ ఉండాలి కదా. కాబట్టి అణువణువున అంటే ఒక పుల్లలో కూడా ఉన్నాడు, పుల్లలో కూడా ఉన్నాడు. ఆ అచ్యుతుడు నరసింహమూర్తి ఆకారంతో ఆవరించి ఉన్నాడయ్యా ఓ పరీక్షిత్ మహారాజా. ఆ సమయంలో హిరణ్యకశిపుడు ఎలా హుంకరించుతూ ఉన్నాడు, గద్దించుతూ ఉన్నాడు ప్రహ్లాదుని. డింభక సర్వస్థలముల అంబోరుహ నేత్రులుండు ననుచో మిగుల సంభ్రమములను పలికెదవు ఈ స్తంభములను చూపగలవే చెక్కిల్ గిక్కిల్. ఓరి డింబక, నాకంటే వేరుగా సమస్తమునకు సరసమైన వాడు, లోకములో నీతించువాడు ఎవడు లేడురా. అన్ని చోట్ల ఆ హరి అన్ని చోట్ల అన్నిటిలోనూ ఉన్నాడని గొంతు చించుకుంటూ మాట్లాడుతున్నావే, వాడు ఎక్కడ ఉన్నాడునా? సర్వత్రా ఉన్నవాడైతే ఆ చెక్కిని గిక్కిని ఈ స్తంభంలో చూపగలవా? ఈ కానుస్తున్నటువంటి స్తంభంలో ఉన్నాడా, చూపిస్తావా అని గద్దించినాడు ప్రహ్లాదుని అని పరీక్షిత్ మహారాజుకు సుఖయోగి చెబుతున్నాడు. అంటానే ఈ స్తంభములను చూపవే నీల్ కుంభిని శిరముద్రించి కూల్పగ రక్షారంభమున వచ్చి హరి విజృంభములను అడ్డపడగా శత్రుండగునే. ఈ స్తంభములో విష్ణువును చూపకపోతే నీ తల త్రుంచి భూమిపై వేస్తాను అని గద్దించుతున్నాడు హిరణ్యకశిపుడు కొడుకును. అప్పుడు నువ్వు రక్షించడానికి ఎవరు రా? నీకు యాడుండరు రా, నేను అంతలెక్కలేదు, ఏడా కానరాలేదు. ఆ నీ ఆరాధ్య దైవతము అంబుజాక్షుడు వచ్చి అడ్డుకుంటాడా? ఆరాధ్య దైవం అంటాడే, ఆ అంబుజాక్షుడుగా ఉన్నట్టు ఆ విష్ణునారాయణ వచ్చి అడ్డుపడతాడా? నాకు అడ్డు రాగలిగినంత శక్తి ఉంది ఆయనకి, అంత శక్తి కూడా లేదే అని గద్దించుతూ అని తండ్రి పెద్దగా గద్దించినప్పుడు భక్తవత్సలుని భక్తుడైన ప్రహ్లాదుడు ఇలా పలుకుతున్నాను. ఓ తండ్రి, అంభోజాసనుడాదిగా గతున్న పర్యంతంబు విశ్వత్ముడై సంభావంబునలుండో ప్రోఢ విపుల స్తంభములండడే స్తంభాంతర్గతుడయ్యునుండుటకు ఏ సందేహము లేదు. సిద్ధం భత్వమునల్లేదు కానబడు ప్రత్యక్ష స్వరూపమున పద్మము నుండి పుట్టిన బ్రహ్మ దగ్గర నుండి గడ్డి పరక దాకా అన్ని వస్తువులో ఉన్నాడు ఆ పరంధాముడు విష్ణునారాయణమూర్తి. సమస్త ప్రపంచములో నిండి ఉండగా అటువంటి ఎప్పుడు ఇంత పెద్ద స్తంభములో ఉండడా? ఏంది నాయనా నువ్వు మాట్లాడడం నాకు అర్థం కాలేదు అంటున్నాడు. ఇంటువంటి పెద్ద స్తంభంలో ఉండడా? ఎందుకు జరుగుతుంది తండ్రి? ఈ స్తంభంలో సర్వేశ్వరుడు ఉన్నాడు అంటున్నాడు అనడానికి ఎటువంటి అనుమానం లేదు, నిస్సందేహంగా ఉన్నాడు. ఇప్పుడు పరమాత్మ ఎటువంటి చాటు మాటున లేకుండా ఉన్నాడు. ప్రత్యక్షంగా తన స్వరూపాన్ని చూపుతా కనిపిస్తాడు కూడా, ఇప్పుడే కనిపిస్తాడన్నాడు అని ప్రహ్లాదుడు పలికేసరికి హిరణ్యకశిపుడు ఒక్కసారిగా వికటాటం చేశాడు, కోపించుకున్నాడు. చివాలు లేచాడు. లేచి సింహాసనం దిగి పరువున వచ్చి వరలో ఉన్నటువంటి ఖడ్గాన్ని లాగి చేతితో పైకెత్తి పట్టుకున్నాడు, జులిపించాడు. మహాభక్త శ్రేఖరుడైన ప్రహ్లాదుని భయపడుతూ ధిక్కరించి ఇలా గర్జించుతూ ఉన్నాడు. వినరాఢింబక మూఢ చిత్త గరిమన్ విష్ణుడు విశ్వాత్మకుళ్ళని భాషించెదవైనా ఇందుగలడే మదోద్రేకి ధనుజంద్రుండర చేత వేసెను మహోదగ్ర ప్రభాశుంభముల్ జనదుగ్ధీశన దంభముల్ హరిజను సంభ్రమముల్ స్తంభముల్. ఓ
ఓరి డింబక మూర్ఖ విను, విష్ణువును గొప్పగా విశ్వములోని సమస్త వస్తువులందు ఉంటాడని అంటున్నావే, అయితే ఇందులో ఉన్నాడా అని అంటూ మదోన్మత్తుడై ఆవేశముతో ఆ అసుర చక్రవర్తి హిరణ్యకశిపుడు భయంకరమైన కాంతులు వెదజల్లున్నటిది, జీవకోటికి కూడా శక్యము కాకుండా ఉన్నటిది శ్రీ నరసింహస్వామి ఆయుర్భంజానికి సంభ్రమం పడుతున్నాడు. ఇప్పుడు కడుపు రావాలంటున్నాడు ఆ నరసింహస్వామి. ఆయన స్తంభాన్ని తన అరిచేతితో బలంగా కొట్టగా శ్రీ నరసింహ రూపం స్తంభం ముందావించుట. ఇట్లు దానవెందుండు పరిగృహమానమైనుండును, వైరానుబంధ జద్వలమాన రోషాల నుండును, రోషాల జగన్యమాన విజ్ఞాన వినయుండును, వినయ గంభీర ధైర్య ధేయమాన హృదయుండును, హృదయ చంచలమాన తామసుండును, తామసగుణ చక్రమంచాన స్థైర్యుండును, విశ్రభంగుడ హుంకరించి బాలు ధిక్కరించి హరి నిందులు చూపమిది కనత్కనక మణిమైన కంకణ క్రేయూర శబ్దపూర్వకంబుగా దిగ్ధంది దంత భేదన పాడున ప్రసిస్తంభ వస్తంబున సభామండపస్తంభునల్ వేసిన వ్రేటు తోడన దశ దిశలను మిడుంగురులను చెదరు చిటిలి పెటిలి పడి భంజవ్యమానం భగులం మహాస్తంభంబునం వలన ప్రళయ వేళ సంభూత సప్త స్కంద బంధుర సమీర సంఘటిత ఘోరధోగన్యమాన మహావలాక వర్గ నిర్గత నిబిట నిష్ఠుర దుస్సగ నిర్ఘాత సంగ నిర్రోషిగా ఆశంబులైన చట స్ఫటధ్వని ప్రముఖ భయంకర రావపుంజంబులు జంఝయ్యమానంబులై ఎగసి ఆకాశ కుహారంతరాకాలంబు రవకాశంబు చేసి నించిన పట్టు సాలక దోదీయమాన హృదయంబులై పరవశంబులై పితామక మహేంద్ర వరుణ వాయుసికి ప్రముఖ చరాచర జంతుజాలంబులంతోడ బ్రహ్మాండ కటావంబు ఫైలి పరిస్ఫోటితంబుగా ప్రఫుల్ల పద్మయుగల సంఘాష భాసుర చక్ర చాపహల కులిశర హంకుచ జలచర లేఖంకిత చారుణ తరుణులు జరణ సంక్రమణ ఘన వినమిత విశ్వంభరా భారధౌర్యేయ దిక్కుంభి కుంభినీలస కుంభినీధర కూర్మ కులశేఖరుండును దుగ్ధజల జిరాక శుండాదండ మండిత ప్రకండ ప్రచండ ముహోరు స్తంభయుగలమును ఘన ఘనాయమాన మణికింకిని ఘన ప్రమికిత మేఖలావలయు వలయిత పీతాంబర శోభిత కటిక ప్రదేశుండును నిర్జర నిమ్నగా వర్త వరుల కమలాకర గంభీర నాభివరుండును ముష్టి పరిమేయై నినుత తనుతర స్థిక మధ్యుండును కులాచల శానుభావ సదృశ కర్కశ విశాల వక్షుండును దుర్జర ధనుజ భట ధైర్య లతికా లవిత్రాయమాన రక్షో రాజ వక్షో భాగ విశంకుడై క్షేత్ర విలేఖన చంచులాంగయ్యాయమాన ప్రతాపజ్వలన జ్వాలాయమాన శరణాగత అయిన చోకర చంద్రరేఖాయ మాన వజ్రాయుధ ప్రతిమాన భాసమాన నిశాత నఖర ధర ముఖ కరుణును శంఖ చక్ర గదా ఖడ్గ కుంత తోమర ప్రముఖ నానాయుధ మహిత మహోత్తుంగ మహీధర శృంగ సన్నిభ వీర సాగర వేలయమాన మాలిత విరాజమాన నిర్గలన అనేక కనత భుజార్గలుండును మంజు మంజీర మణిపుంజు రంజిత మంజులహార కాయూర కంకర కిరీట మకర కుండలాది భూషణ భూషితుండును త్రివలీయుత శిఖరి శిఖారోవ పరిణద్ధం బంధుర కందనుండును ప్రకంపున కంపిత పారిజాత పాద వల్లభ ప్రతీకాశ కోపావేశ సంచలితాధరుండును శరత్కాల మేఘజాల మధ్య దగద్ధయమాన తటిల్లతా సమాన దేధిప్యమాన దట్టాకులును కల్పాంతకాల సకల భువనగ్రసన విలస్థిత విజృంభమాన సప్తజుంబ సింహాద్లుత తరల తలాయమాన విభ్రాజ్యమాన జిహుళ్ళును మేరు మందర మహా గుహంతరాల విస్తార విపుల భక్త నాసికా యువరుండును నాసికా వివర నిసర నివిడ నిశ్వాస నికర సంఘట్టన సంక్షోభిత సంధవ్యమాన సప్త సాగరుండును పూర్వ పర్వత విద్యోయమాన ఖజ్యోత మండల సదృక్ష సమంచిత లోచనుండును లోచనాంచల సముత్కీరాణ మాన విలోక కీలాభీల విస్మలింగ విధాన లోధూర్యమాన తారకాగ్రహ మండలుండును చప్రచాక సురుచురోధగ్ర మహాభూరత బంధ బంధుర భయంకర వదనుండును ఘనతర గండ శైల తుల్య కమనీయ గండ భాగుండును సంధ్యారాగ రక్త ధారాధర మాలిక ప్రతిమ మహాప్రకంశ సంతన్యమాన పట్టుదల సటాజాలుండును సటాజాల
సంచాలన సంధ్యావాత డోలాయమాన వైమాకి విమానుండును నిష్కంపిత శంఖవర్ణ మహోద్ర కన్నుండును మందదండాయమాన మందర వసుందరాధర పరిభ్రమణ వేగ సముద్యమాన వినమ్లంటద మండిత సుధారాశి కల్లోల శిఖారకార భాసుర కేసరుండును ఖర్వ శిశిర కిరణ మయూక గౌర తనూరియుండును నిజ గడ్జాని నాద నిర్దలిత కుముత సుప్రతీక వామన ఐరావణ సార్వభౌమ ప్రముఖ దిగి భరాజ కన్న కోటరుండును ధవల ధరాధర దీర్ఘ దుర్గవలోకనీయ దేహుండును దేహ ప్రభా పటల నిరజ్యమాన పరిబంధి ఆదుధాన నిరుకుంభ గర్భంధకారుండును ప్రహ్లాద హిరణ్య కశిపురంజన భంజన నిమిత్తారంగ బహిరంగ జేగీయమాన కరుణా వీర రస సయుదుండును మహాప్రభావుండును అయిన శ్రీ నృసింహదేవుండు ఆర్భవించిన గరుంగొని